ప్రభునందు ప్రియమైన సంగమునకు వందనాలు. Praise God, greetings to all of you. గత 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 వర్తమానంలో ప్రభుని మనం స్తుతించినప్పుడు దేవుని సంఘాన్ని బట్టి ఆయన మనం స్తుతించడం గురించి చూసి ఉన్నాం. So last time we have seen about the church that God is building and we pray and to praise concerning that. అయితే ఈ దినం ప్రభుని స్తుతించే ముందు కొన్ని మాటలు చూద్దాం. So before praise and worship, let us see few words. అయితే ఇప్పుడు ఈ దినంను ప్రభు అనుగ్రహించిన పెద్దలను బట్టి మనం ప్రభుని స్తుతించేవారుగా మనం ఉండాలి. So we need to praise our God concerning the elders that God has granted to us. ఈ లోకంలో మనం ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే, యథార్థంగా మనం చూసినట్లయితే, నిజంగా మనం వెళుతున్న పరిస్థితుల్లో మనము అనేక విషయాలు మనం గ్రహించినట్లయితే స్తుతించకుండా మనం ఉండలేం. So today the situation that whole world is going through and how we are going through, if we meditate on all these things, we cannot stop praising God. కాబట్టి అంటే ఈ వాక్య ఇది ఆయన ప్రభు సంఘాన్ని కట్టుతున్న మొదటి నుంచి కూడా, So from the beginning when God is building his church, చూసినట్లయితే ఆయన పెద్ద సహోదరుడిగా ఆయన ఉన్నాడు. so Jesus Christ is our elder brother. అక్కడ ఆయన కట్టిన స్థానిక సంఘంలో 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయినప్పటికీ యేసు ప్రభు వారికి పెద్దగా ఏ విధంగా ఉన్నాడో మనం చూస్తాం. So in the first disciples, 12 disciples, even though one person betrayed him, but other 11 people, how he raised them up to build them up. ఎంత మాదిరిగా ఉన్నాడో మనం చూస్తాం. So how much as an example we can see in our lives. యేసు ప్రభు తోటి ఉండి ఆ యొక్క మనము ప్రాముఖ్యమైన వ్యక్తిలో ఒక వ్యక్తి పేతురు మనం చూస్తాం. So among the disciples who are closely associated with Jesus Christ, one person primarily we can see, that is Peter. ఆ వ్యక్తి మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తున్నాడు. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. First Peter chapter, మొదటి 4 వచనాలు చదువుతాను. that same person first Peter in his letter he was writing in chapter 5 verse 1 and 2 like this. ఇది హెచ్చరికతో ప్రారంభమవుతుంది. So it is starting with a warning. అయితే అద్భుతమైన మహిమతో ఇక్కడ 4వ వచనం మనం చూస్తాం. In the verse 4 there is a glorious thing we can see. కాబట్టి మనము ఈ యొక్క మహిమను మనం ఎల్లప్పుడూ చూసేవారుగా ఉండాలి. So we should be always able to see this glory. అప్పుడు మనం స్తుతించకుండా మనం ఉండలేము. Though we cannot stop praising God. ఎంతో ఆనందం మనకు ఉంటుంది. So there is great joy. కాబట్టి ఇక్కడ వచనం చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదువుతాను. First Peter chapter 5 verse 1 to 4, let us read. తోటి పెద్దను క్రీస్తు, ఇక్కడ ఈ విధంగా అంటారు, తోటి పెద్దను అతను అపోస్తలుడిగా కంటే ఇక్కడ ఎంత తగ్గించుకొని ఈ విధంగా చెప్తున్నాడు. ఇక్కడ అద్భుతమైన విషయం ఇది. So even though Peter he was apostle at the time, but he's saying as your fellow elder. కాబట్టి అతను వాళ్ళతో సమానంగా, అంటే వాళ్ళు ఒక్కడిగా చెబుతూ, so he is also considering himself as one among them, as a brother among them. ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇక్కడ చెప్తున్నాడు కొన్ని స్థానిక సంఘాల్లో. And there are some other elders in that local churches and he is also writing to those elders. ఇక్కడ విధంగా చెప్తున్నాడు, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుస్తున్నాను. అక్కడ పెద్దల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. So here he is exhorting, he is warning those elders. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమైన మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేసు దాన్ని కాయుడి. ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం ఇది. So what a wonderful thing here he is writing here. ఈ లోకంలో రెండు మనం చూస్తాం. So in this world there are two things we can see. అనేక మంది బలిమి చేత సంఘాన్ని వాళ్ళు వెళ్తూ ఉంటారు. So there are many people who are working in the church or coming to church out of compulsion. లేకుంటే దుర్లాపేక్షతో ఇక్కడ విధంగా ఉన్న ప్రకారం ఆ విధంగా ఉంటారు. Or maybe out of some greed they are coming and they are here. ఇక్కడ ఆ విధంగా కాదు అని చెబుతూ ఆయన చిత్త ప్రకారము సిద్ధ మనసుతోటి ఈ రెండు కూడా ప్రాముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ పెద్దలను హెచ్చరిస్తున్నాడు. So not for any selfish gain or out of compulsion, but out of voluntarily according to the will of God. That's what he is saying here. 3వ వచనం, verse 3. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ఇక్కడ మాదిరికరమైన స్థితి. అతను ఎంత అంటే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు అతను ఎంత మాదిరికరంగా ఉన్న వ్యక్తియో కదా. So here he is asking those elders to be examples to the flock, but not to lord it over them. కాబట్టి అతను ఎంతో మాదిరికరంగా ఉన్న వ్యక్తి. So here that way he is setting a good example. అతను చెప్తున్నాడు, అతను and he is telling those elders. 4వ వచనం, verse 4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. And when the chief shepherd appears, you will receive the unfading crown of glory. నిజంగా వీళ్ళు వాడబారని కిరీటం పొందేవాళ్ళు పెద్దలు, నిజంగా పరిపాలించేవాళ్ళు. So these are the elders wholeheartedly, those who are serving God.
they will receive the eternal crown of glory. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యం అది. So whether you believe it or not, that is the word of God. అంటే దేవుని యొక్క ఆయన చిత్త ప్రకారము ఆ మందను కాసేవాళ్ళు, So according to his will, those who take care of the flock, సిద్ధ మనసుతో కాసేవాళ్ళు, and voluntarily they come and they want to take care of. వాళ్ళకి ఇక్కడ గొప్ప వాగ్దానం మహిమ కిరీటము వాళ్ళకి దేవుడు సిద్ధపరిచించున్నాడు. So for such people there is an unfading crown of glory God prepared for them. కాబట్టి మన దినాల్లో మనం చూసినట్లయితే, So in our times, if you see, మనము ఒకవేళ స్థానికంగా మన ఉన్న సంఘాన్ని మనం చూసినట్లయితే, if you look at the local church where we are present, మన పెద్దలను బట్టి మనం ఫిర్యాదు చేసేవారుగా ఉంటున్నామా, లేకుంటే మనము దేవుని కృతజ్ఞులమై మనం ఉంటున్నామా? so concerning our elders or our elder brothers, are we complaining or are we thankful? కాబట్టి అంటే ఫిర్యాదు అంటే మన చిత్తానుసారంగా లేకపోతే ఫిర్యాదులు వస్తాయి. So complaining means that if the elders are not doing according to our own interest, then we complain. లేకుంటే ఇలా చేస్తే బాగుంటుంది అంటే మనకి ఇయ్యో కొన్ని ఉద్దేశాలుండి మన ఉద్దేశ ప్రకారం చేయాలని మనం అనుకుంటాం. Or we have our own suggestions or advices. We say you could have done this way or that way. ఆ విధంగా చేయకపోతే మనం ఏదో కొంచెం అంటి ముట్టనట్టు మనం అయిపోతూ ఉంటాం. If elders are not doing the way we suggested, then we stay away from that. ఆ విధంగా ఉన్నప్పుడు మనం స్తుతించేవారుగా కాదు, ఫిర్యాదు చేసేవారుగా ఉన్నట్లు. So we are having that kind of attitude, then we will not be thanking God, but we will be complaining against God. కానీ మనము ఇక సిఎఫ్సి పరిచర్లో మనం చూస్తే కనుక ఇక పెద్దల్ని నియమించినప్పుడు కానీ నేను అనుకుంటాను దేవుడు ఆ విధంగా ఆయన ఆత్మ చేత ఆ విధంగా మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడని. But in our CFC churches, we see that when God appointed those elders, He has prepared them and He planned them like that. అంటే ఈ యొక్క సిఎఫ్సి మీరు గత ఆ చరిత్రలో ఒకవేళ మీరు చూసినట్లయితే మనము ఆ యొక్క పేతురు పౌలు తిమోతికి ఆజ్ఞాపించినట్లు ఏ విధంగా ఇద్దరిద్దరిని కానీ లేకుంటే నమ్మకమైన వాళ్ళని వారి వరకు చూడడము, ఎంతో గొప్పవాళ్ళనో విద్యావంతులనో కాదు కానీ ఫెయిత్ఫుల్గా ఉన్న వాళ్ళని దేవుని వాక్యానుసారంగా ఉన్నవారిని నియమించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తాం. So if you look back and CFC churches from the history, if you learn how it has been done, always we have seen a good example that always like Paul appointed Timothy and multiple elders, and those who are not greatly educated or intelligent, but those who are humble-hearted and those who are among the brothers, such people God was using. మనకు తెలుసు, మనం కూడా మన ఆదివారం మనం ప్రార్థన చేసేటప్పుడు పెద్దల్ని మనం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. So even Sunday prayer time, we are also praying for all our elders. ఎందు గురించి అంటే వాళ్ళు నిస్వార్థంతో వారు సేవ చేస్తున్నందుకు. So why are we praying like that? Because without any selfishness, voluntarily they are coming according to the will of God, they are serving. వాళ్ళు ఎటువంటి జీతము పుచ్చుకోకుండా వాళ్ళు సొంత త్యాగంతో సొంత ఖర్చుతో వాళ్ళని భరించుకుంటూ వారి ఇబ్బందులను భరించుకుంటూ కుటుంబాలను భరించుకుంటూ దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి వాళ్ళు ప్రయాస తీసుకుంటున్నందుకు నిజంగా మనం ఎంతో భాగ్యవంతులం. So our elders, so much they are laboring for the church out of their own time, in spite of serving, doing their own jobs, taking care of families, and also they are laboring for the church and the flock. ఈ విషయంలో నిజంగా నేను అనుకుంటాను మనం ఎంతో సంకుచితమైన వాళ్ళం మనం. So in this area we are so much narrow minded here. ఎందు గురించి అంటే మీకు చెప్తాను, 2-3 విషయాలు నేను విన్నవి మీకు చెప్తాను. So because I want to say a few points what we heard. అంటే ఒక వేరే సంఘం గురించి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు. So about some other church, one person was telling like this. బ్రదర్ మీరు తనతోటి ఆ పని ఉంది కదా ఇలా చెప్పండి అని ఒక మాట చెప్తున్నప్పుడు, సో బ్రదర్ యూ హ్యావ్ సమ్ వర్క్ విత్ దట్ పర్సన్, యూ సే లైక్ దిస్. ఆ బ్రదర్ చెప్పాడు, బ్రదర్ ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, బ్రదర్ వీ కెనాట్ అప్రోచ్ సో అండ్ సో బ్రదర్. ఆయన కింద వాళ్ళ ద్వారా మాత్రమే ఆయన దగ్గరికి అప్రోచ్ కావాలి. సో వీ హ్యావ్ టు అప్రోచ్ దట్ ఎల్డర్ బ్రదర్ ఓన్లీ త్రూ హిస్ సబార్డినేట్స్. కింద వాళ్ళు కూడా ఆయన్ని ఒకవేళ ఏదైనా చెప్తే అది కాదనలేరు. సో ఈవెన్ ద అదర్ బ్రదర్స్ హు ఆర్ అండర్ హిమ్, if they say something we cannot, it is not possible. అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నా ఆయన చెప్పింది వినాల్సిందే. So even though if it is against the word of God, but all of the subordinate they have to obey him. మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే అసలు సలహా పొందాలనుకున్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, ఆ మాట వినాల్సిందే. So even those who are coming for advices from outside congregation, they have to follow those advice even though they can't meet him. ఎంత దుఃఖకరమైన విషయం అది. So very sad thing. నిజంగా ప్రభు తన శరీరాన్ని కట్టడానికి ఇంత క్రితం మనం చూసి ఉన్నాం గత వర్తమానంలో. So in the previous message we have seen that building the body of Christ, how much Jesus Christ was doing. ఇక్కడ పేతురు హెచ్చరిస్తున్నది కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా ఉండాలన్నది. So today we are also seeing example from Peter that how he is warning elders and how we have to be. కాబట్టి ఆ యొక్క
ఆ వాక్యానికి విధేయత చూపించి అటువంటి దీనులుగా తగ్గించుకునే వారిని మనం ఎంతమందిని చూస్తాం? So how many people today we are able to find those who humble themselves and showing obedience to this word? అంటే నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. So I'm thinking like this. అనేకమైన సంఘాల్లో మనం చూసినట్లయితే In many churches, if you see, సంఘాల్లో ఒక పాస్టర్ని కానీ లేకుంటే వాళ్ళ పెద్దని కానీ శిరస్సుగా చూస్తారు. so in the churches, if you notice, they keep elders as the head of the church. అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. అది But that is against or contrary to the word of God. శిరస్సు యేసు ప్రభు. Head is the Jesus Christ. ప్రతి ఒక్కళ్ళు కూడా శరీరమే, మిగతా వాళ్ళు. All others other than Jesus Christ in the body, they are parts of the body. పెద్దలు కూడా శరీరంలో భాగమే, So even elders, they are part of the body, కానీ వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. but they are having some importance. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనం మరి పెద్దలు, నేను నా శరీరాన్ని ఆలోచించుకున్నప్పుడు నా శరీరంలో పెద్దలు ఎవరు ప్రభువా? So if I think of my own body, who are the elders in my body? మార్కు సువార్త 10వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చదివినట్లయితే, Mark chapter 10 verse 43 to 45 if we read, అక్కడ అన్యుల్లో గొప్పవారు ఏ విధంగా ఉంటారో అయితే వారు ఏ విధంగా ఉండాలో యేసు ప్రభు చెప్తాడు. so there we see how the people are great among Gentiles and how among God's children who will be great, he mentioned there. గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి, అందరికీ సేవించేవాళ్ళుగా ఉండాలి. So those who are great are those who actually serve among them. దేవుని మాత్రమే కాదు, ఆ ప్రజలను కూడా సేవించేవారుగా ఉండాలి. So not only God, even those who serve the people. భయపెట్టేవాళ్ళుగా కాదు, వాళ్ళని భరించేవాళ్ళుగా ఉండాలి. So not those who scare them, but to bear them. అప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు, So when I was thinking like that, నీ శరీరంలో ఇప్పుడు ఏది నిన్ను భరిస్తుంది? so what is that in your body that is bearing you or carrying you? నా రెండు కాళ్ళు ప్రభువా. So my both legs. నా కాళ్ళు ఎక్కడికి వెళ్తే శరీరం అంతా అక్కడికి వెళ్తుంది. So wherever my legs are moving, my whole body is being carried. ప్రభు చెప్పావు, నువ్వు నిజంగా మంచిగా గ్రహించావు. So then Lord said, you truly notice like that. అవును, కాళ్ళని అనేక మంది ప్రజలు తల కింద చూస్తారు. So the supposed to be legs, but many people today looking at them as a head. వాళ్ళ మాట ఏమిటి అంటే వాళ్ళు భరించేవారుగా, అంటే వాళ్ళు కూడా ఆ విధంగానే ఉంటారు. అనేక మంది వాళ్ళు శిరస్సుగా వాళ్ళు హెచ్చించుకుని ఉంటారు, కాళ్ళ ఉండకుండా. So even some of the elders, they making themselves like a head instead of being like legs. ఇది ఎంత దేవునికి విరుద్ధమైన సంగతి. So this is something contrary to the word of God. సర్వశక్తిమంతుడు ఆయన దేవుని కుమారుడు, ఆయన తన స్వరక్తం చేత సంపాదించుకున్న సంఘాన్ని ఏ విధంగా ఉండాలో నియమాలు ఆయనే ఇచ్చాడు. So Almighty God, the Son Jesus Christ, the one who is purchased the church, building the church, he himself gave instructions for the church. కాబట్టి సంఘంలో అద్భుతమైన దేవుని చిత్తానుసారమైన పెద్దలను కలిగి ఉండడం ఎంతో భాగ్యము. So having elders who are according to the will of God, who are voluntarily serving, it's a great blessing. కాబట్టి ఇప్పుడు నిజంగా ఈ యొక్క కాళ్ళు ఈ శరీరాన్ని అంతని భరిస్తూ ఉంటాయి. So these legs, they are carrying the whole body and they are bearing them. ఎంత అద్భుతమైంది, నిజంగా ఎంత కృతజ్ఞమై మనం ఉండాలి. So how much we have to be thankful to our elders. కాబట్టి ఒక రోజుని ఇంకొక విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా నాతో చెప్తున్నారు. So one day one person, he was telling like this, సహోదరుడా, so brother, ఇక్కడ అంటే వాళ్ళు కొత్తగా సంఘానికి వచ్చేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఈ విధంగా జరగడం అన్నారు. So they are coming first time to the church and they are saying we have never seen anywhere else like this. అంటే అదే విషయం అంటే, What is that matter? ఇక్కడ ఏంటి పాస్టర్ గారికి కూడా ఆయన కూడా ప్లేట్ పట్టుకుని లైన్లో నిలబడ్డారు భోజనాల దగ్గర. So why even though elder brother, the pastor, he is also standing in the queue with his plate for the food? ఏంటి నాకే ఎంతో ఇది అనిపించింది, కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి బ్రదర్. So tears were coming in my eyes to see him like this standing. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయనకి ప్రత్యేకమైన కుర్చీ చేయాలి, ఆయన దగ్గర తీసుకెళ్ళాలి, అవసరమైతే ఇంకైనా వసతులు చూడాలి. So all other places like pastors were given special chair, special table, special plate, somebody serving him. మనుషులతో వైరుగా వాళ్ళతో తినరు. They won't sit with normal people. కానీ ఏంటి ఇక్కడ ఇలా ఉంది, ఇంత సామాన్యంగా ఉన్నారు. Why here the pastor, the elder brother is very ordinary way standing like this? అవును ప్రభా, నువ్వు సామాన్యులకు ఇచ్చేవా కళ్ళు చూడడానికి ఆ విధంగా. So thank you Lord that you have given to the babes and the normal people, ordinary people to have this mystery revealed. మేము చూడలేకపోతున్నాం అటువంటి దీనులైన వ్యక్తుల్ని. So Lord, we are not able to recognize those humble elders like that, Lord. నేను స్తుతించలేకుండా మేము స్తుతించట్లేదు ప్రభా ఈ విధంగా ఇచ్చినందుకు. Lord, we are not thanking you enough for giving such a wonderful elders, Lord. చాలా కాలం క్రితం జరిగింది విషయం, ఒక సహోదరి పంచుకుంది ఈ విధంగా. So one sister once asked this question like this in our church. కాబట్టి మనం ఎంతో కృతజ్ఞమై ఉన్నాం ప్రియులారా. So we are so much to be thankful to our Lord ఆయన అనుగ్రహించిన పెద్దలను బట్టి, concerning the elders whom he has granted to us, మనల్ని భరించే విధానం బట్టి, the way they are bearing us and carrying us. వాళ్ళు మనం కమాండ్ చేయకుండా లేకుంటే మనల్ని ఏదో రూడ్గా మనం పరిపాలించకుండా నిజంగా మందను కాసినట్టు
కాసేవాళ్ళు, భరించేవాళ్ళు, వాళ్ళు మన కొరకు అవసరమైతే చితకడానికి, వాళ్ళెంతో నలగడానికి కూడా వెనుకాడకుండా ముందుకు వెళ్ళే వాళ్ళని ఇచ్చినందుకు మనం కృతజ్ఞమై ఉన్నాం. So instead of commanding us or lording over us, but instead they were crushed if needed, and they were bearing, and they are very gentle like a shepherd towards the flock. అయితే మనం నిజంగా స్తుతించడం అంటే ఏమిటి? So what does it mean by truly praising God? మొదటి దశలోనికలో మనం చూస్తాం. 1 Thessalonians we can see. మొదటి దశలోనిక 5వ అధ్యాయము. 1 Thessalonians chapter 5. అంటే నిజంగా దేవుని స్తుతించడం అంటే ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పొగిడి ఇలాగా సాక్ష్యం కాదు. నిజంగా మనము మంచిది ఆ విధంగా అంటే కృతజ్ఞత కలిగి ఉండడము, మన హృదయం నిజం కదిలించబడడం చాలా ప్రాముఖ్యమైంది. So truly praising God and thanking our elders and being moved in our heart, it's all good. అయితే ఏదో మనం ముఖస్తుతి చేయడానికి ఏమీ చేయకూడదు. But we should not try to please or praise any man. అటువంటి వాళ్ళని ఇచ్చింది మన ప్రభు. So the Lord is the one who gave such elders. ఆయనకు మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. So the first thing, that thanksgiving we have to give to our Lord. లేనట్లయితే ఒకవేళ ఇటువంటి మనకి నిజంగా సత్యంగా బోధిస్తూ నడిపించే పెద్దలు మనకు లేనట్లయితే ఎక్కడ ఉండేవాళ్ళం మనం? So if such kind of elders who are speaking the truth in love, if such elders are not there, where we should have been? ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని వెంటనే సెటరేట్ చేసుకొని మరలా మనకి చెప్తూ మనం సరి చేసుకుందాం, మనం ఎవరు పరిపూర్ణ కాదు, మనం ముందుకు సాగిపోతున్నామని దీని మనసుతో మనం ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ముందుకు నడిపించేవారిని బట్టి దేవునికి మనం కృతజ్ఞమై ఉన్నాం. So even when there were some mistakes, immediately correcting ourselves and with a humble heart, they are able to move forward along with us. Such elders God has given. కాబట్టి దేవునికి మనం స్తుతించాలి, దేవుని మనం స్తుతించాలి అప్పుడు. We need to praise our God like this. మొదటి దశలోనిక 5వ అధ్యాయంలో 1 Thessalonians chapter 5 12-13 విధంగా ఉంది. verses 12 and 13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారైండి మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మన్నన చేసి, మొట్టమొదట మనం మన్నన చేయాలంటే మనం అంగీకరించాలి, మనం ఒప్పుకోవాలి. So here we have to appreciate those who diligently labor among you and have charged over you in the Lord. వారి పనిని బట్టి 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలని వేడుకొంచున్నాము. And you esteem them very highly in love because of their work. మరియు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడి. And live in peace with one another. కాబట్టి పెద్దల విషయంలో మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ మనం చూస్తున్నాం. So concerning our elders, how we have to behave is written here. మనము వారిని ఏదో మనం డైరెక్ట్ చేసి నడిపించాలని ఉద్దేశం అది కాదు మనకు ఉండాల్సింది. So it is not that our motive should not be to somehow direct them or guide them. That is not the thing. మనం వాళ్ళని గణపరిచి వాళ్ళ ప్రభువుల నామాన్ని బట్టి వాళ్ళ ప్రార్థనలు ఎత్తుపట్టుకొని మనం ఉపేక్షించుకొని తగ్గించుకొని మనం ఒట్టువారమని ఎరిగి వారిని ప్రభు నియమించాడు, నిన్ను నన్ను కాదు నియమిస్తా, ఎవరినైతే నియమించాడో వారికి మనం విధేయత చూపించి వారిని ఘనంగా ఎంచాలి. So we need to appreciate our elders whom God has appointed, not those whom we think are elders, but whom God has appointed, and we need to appreciate and we need to esteem them highly. కాబట్టి ఈ విధంగా మనం దేవుని స్తుతించిన వారుగా ఉంటాం, దేవుని మహింపరిచే వారుగా ఉంటాం మనం ఆ విధంగా ఉన్నట్లయితే. So that way if we are living, we will be able to glorify our God. ఇంకో విషయాన్ని మనం చూస్తాం, హెబ్రీ 13వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. Hebrews chapter 13 verse 17 also we can see this. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు, వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కానంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Obey your elders and submit to them, for they keep watch over your souls as those who will give an account. Let them do this with joy and not with grief, for this would be unprofitable for you. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? So what is that word of God teaching us? మనం వినాలి. We need to listen. వినని అవసరం లేకుండా మనం చెవులు మూసుకుంటే ఎందుకు వినాలి అనుకోకూడదు మనం. So we should not say like this, why should I listen to this word? I can close my ears for this words. లోబడి ఉండాలి మనము. And I have to obey also. అంటే రెబెల్గా వ్యతిరేకంగా కాదు మనం ఉండడానికి. If we don't obey, then it will be like a rebellious attitude. అంటే మీరు అనొచ్చు ఈ విధంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది మరి ఆ విధంగా వినమంటారా అని. So if somebody is not following God's word, then shall I obey like that? అక్కడ దేవుని వాక్యం గురించి, అక్కడ దేవుని చిత్తానుసారంగా కాచే పెద్దల గురించి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. So here word of God is asking you to obey concerning the leaders who are according to the will they are serving the flock. దేవుని విడిచిపెట్టి వారి చిత్తానుసారంగా నడిచి దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్పినట్లయితే అటువంటి వారి గురించి కాదు. So here it is not asking you to obey those elders who left God's will and who is going against the God's word.
not concerning them. అంటే ఒకవేళ ఈ వాక్యాన్ని మీరు వింటున్న వేరే చర్చిలో వేరే వ్యక్తి ఉన్నారు, So maybe some other church, some other brother is there. ఏదో వేరే సంఘం, వేరే డెనామినేషన్, వేరే సంఘం అయి ఉండొచ్చు. So maybe in some other church, in some other denomination. అక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ ఆ వ్యక్తి దేవుని చిత్తానుసారంగా ఉండకపోవచ్చు, మాదిరికరంగా ఉండకపోవచ్చు ఒకవేళ. So maybe you may see that elder is not good example for you, is not following the word of God. దేవునికి వ్యతిరేకమైనవి కూడా బోధించవచ్చు. So maybe he is teaching things that are opposite to God's word. అదేమంటే ఒకవేళ సంఘం పెద్ద శిరస్సు అని, So maybe he is saying that the elder is the head of the church, ఆయన కమాండ్ చేస్తాడని, so that he can command others. ఆయన పాదాల కింద అందరూ ఉండాలని, Everybody should be under his feet. విననవసరం లేదు అది. So we don't have to obey in that case. అటువంటి వారి గురించి కాదు ఇక్కడ చెప్పేది. So here this verse is not for such elders. మొదటిగా నేను మీకు ప్రారంభంలో చెప్పాను, అది ప్రభువు అనుగ్రహించిన పెద్దలు. So the elders whom the Lord has granted to us. వారిని హెచ్చించు వారి గురించి మనం చెప్పట్లేదు. So not those who exalt themselves, it's not about them. మన ముందు అటువంటి వారిని కలిగి ఉండడం మన ధన్యులు మనం చూస్తున్నాం మనం. So we are so blessed to see elders who are humble and who are appointed and granted by God. స్థానికంగా మన సంఘాల్లో ఆ విధంగా మనం కలిగి ఉండడం ఎంతో భాగ్యవంతులు మనం. So in our local churches, if we have such a good elders, it's such a blessedness for us. కాబట్టి ఒకవేళ ఇది ఎవరైనా మిస్ అయితే అది వాళ్ళు నష్టపోతారు తప్ప పెద్దలు నష్టపోరు, దేవుడు నష్టపోడు. If somebody doesn't obey this verse, then they are the ones who are losing and unprofitable for them, not the elders. కాబట్టి ప్రభువు అనుగ్రహించిన పెద్దలను బట్టి ఎల్లప్పుడూ స్తుతించవలసిన వారమై ఉన్నాం. So we need to always praise our God concerning the elders whom he has granted to us. చివరికి ఈ మాట మనం చూద్దాం 1 తిమోతి 5వ అధ్యాయంలో. So lastly, let us see this verse, 1 Timothy chapter 5. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనం. 1 Timothy chapter 5 verse 17. ఇక్కడ మనము చూస్తున్నాం ఆయన అనుగ్రహించిన పెద్దలు. So here we have seen that the elders who are granted by God. ఆయన దాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. So concerning that we need to praise our God. ఎందు గురించి అంటే ఆయన యొక్క వధువుని సిద్ధపరచడానికి వారికి దేవుడు బాధ్యత ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, భారం ఇచ్చాడు. Because God has given the anointing, the burden and the responsibility to build the bride, the church of Christ. అందు గురించే వాళ్ళకి నిజంగా ఆ విధంగా చేసే వారికి వాడబారిన కిరీటం ఉంటుంది. So that's why those who truly serving in the will of God like that, for them there is unfading, the crown of glory is given to them. ఇక్కడ తిమోతికి ఈ విధంగా పౌలు రాస్తున్నప్పుడు 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా ఉంది. 1 Timothy chapter 5 it's written like this. 17వ వచనం. Verse 17. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. The elders who rule well are to be considered worthy of double honor, especially those who work hard at the preaching and teaching. కాబట్టి ఈ విషయంలో నేను అంటాను, అవును ప్రభా, నా మటుకు నేను చూస్తే వెనకబడి ఉన్నాను. So if I see concerning myself, Lord, I'm still lacking in this area, Lord. సంఘంగా చూసినట్లయితే మనం వెనకబడి ఉన్నాం. So as a church, if we see all of us, we are lacking in this area. మనం ఇష్టం వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా ఉంటాము. So whenever as it pleases, we do as we like. మనం వస్తే మన అవసరతలో వచ్చినప్పుడు కాదనరాని పెద్దల దగ్గరికి వస్తాము. So when we have a need, we know that elders will not deny that need, so we will come to the elders. కాబట్టి అడ్వాంటేజ్గా తీసుకునేవారుగా ఉంటాం. So we are like that, taking advantage of our elders. అది మన శరీరంలో ఉన్నట్టు కాదు ఆ విధంగా ఉన్నట్లయితే. So if we are behaving like that, then we are not truly part of the body of Christ. శరీరంలో ఉండడం అంటే ఆ యొక్క కాళ్ళు భరించే కాళ్ళు మీద ఎక్కడికి వెళితే అక్కడికి మనం విధేయతతో మనం వెళ్ళడము. So being part of the body of Christ means wherever the legs are moving, the whole body also to be carried with those legs. అంటే ఆ స్పర్శ కలిగి ఉండడము. So that means having that sensitivity and that connection with them. ఆ పెయిన్ మనం కలిగి ఉండడము. And having that kind of pain in our heart. ఆ సంతోషాన్ని మనం కలిగి ఉండడము. And having that same kind of joy in our hearts. ఎందు గురించి అంటే శిరస్సు ప్రభు. So because the head is Jesus Christ. కాబట్టి ఆయన మహిమార్థమై మనం ఆ విధంగా లోబడి ఉంటాం. So for his own glory we submit to our elders and live like this. కానీ మనం అనేక సార్లు మన ఇష్టానుసారంగా తొలగిపోయి, so many times if you go astray in your own direction, in your own interests, అంత మెసప్ అయిపోయాక పెద్దల దగ్గరికి రావడము, and after all our things are messed up in our life, then we come to our elders. వాళ్ళకేమో అది ఉరి కింద ఉంటుంది ఒక్కొక్కసారి. So many times for elders it's like a great puzzle to solve. ఏం చేయాలి? So how to solve this? ప్రేమతో వాళ్ళు సహాయం చేయడము, సలహా ఇవ్వడము, ప్రార్థన చేయడము, నడిపించడము. Out of great love and burden they try to help and they work with them, pray with them. కొద్ది కాలం తర్వాత బాగున్న తర్వాత మనం మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం. Again once we come out of that big problem, then again we choose our own interests and go away. కాబట్టి అంటే చాలా బాగున్న తర్వాత అన్ని మామూలుగా అయిపోయిన తర్వాత దూరంగా వెళ్ళిపోవడం మరలా. I mean again after all this problem is solved and everything becomes normal, then again we go in our own interest. మరలా ఎప్పుడో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రావడం. Again get into some big problem and then again we come back to elders.
అది మనము రెట్టింపు సన్మానం కాదు కానీ అవమానాన్ని మనం ఇస్తున్నాము. So instead of bringing double honor, we are bringing double insult to our elders. కాబట్టి మనం వాళ్ళని హానర్ చేయాలి. So we need to honor our elders. వాళ్ళకి బాధ్యత ఉంది మంద మీద లెక్కప్ప చెప్పడానికి. So they have a responsibility and they have to give an account for us. మందలో నిలిచి ఉండాలి మనము. So we have to remain in the flock. కాబట్టి ఆయన మనం స్తుతించేవారుగా ఉండాలి. So we have to always praise our God. కాబట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. So let us praise our God అటువంటి పెద్దలు మనకు అనుగ్రహించినందుకు, for granting such a wonderful elders for మనకి us, ఇచ్చినటువంటి దైవజనులను బట్టి, for the godly men that God granted to us. ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క అద్భుతమైన ఈ దినాల్లో మనకు కావాల్సిన మనం నిజంగా సత్యంతో నడిపించే వారిని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. So even in these kind of days, in last days, God has granted to us the elders who are teaching us truth in love. మనం స్తుతిద్దాం ప్రభుని. So let us praise our God. అవును ప్రభా, నేను స్తుతిస్తున్నాం. Lord Jesus, yes Lord, we praise you. అవును నాయనా, మాకు ఉన్న పెద్దలు మమ్మల్ని ఎంతో అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, కానీ తీసుకోవట్లేదు. Lord, the elders whom we have appointed, Lord, they can take advantage of these things, but they are so humble. ఎస్ లార్డ్, నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we want to praise you for that, Lord. ఇంకా మేమే అడ్వాంటేజ్గా తీసుకుంటాం అనేక సార్లు. Lord, in return, we are taking advantage of our elders, Lord. క్షమించండి ప్రభా. Forgive us, Lord. ఇది నీ శరీరము, This is your body. నీకు లెక్క చెప్పవలసిన వాళ్ళు They have to give an account for our souls. వారు మాకు నియమించి ఉన్నావు. And you have appointed them for us, Lord. వాళ్ళని ప్రేమించే వారిని పెట్టి ఉన్నావు. And you have appointed those who are loving us, హెచ్చరించే వారిని పెట్టి ఉన్నావు. who are bearing us, మమ్మల్ని నడిపించే వారిని పెట్టి ఉన్నావు. those who are leading us, Lord. ప్రభా మీకు వందనాలు. Thank you, Lord. మేము భద్రతలో ఉన్నామంటే అది నీ కనికరమైన కృప నాయన, ఇటువంటి పెద్దలను బట్టి. Lord, today we are securely in this church because of the elders you have appointed for us. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం We ప్రభా. want to praise you for that, Lord. ఎల్లప్పుడూ నేను స్తుతిస్తున్నాం. Always we want to thank you, Lord. ఎల్లప్పుడూ మేము స్తుతించవలసిన వారమైనాం ఇటువంటి పెద్దలను బట్టి. Lord, always we need to praise you and thank you for concerning these elders, Lord. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం తండ్రి. We give you all thanks and glory to you in the name of our Lord Jesus Christ. ఆమేన్. Amen.